హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు ఇడ్లీ వడ దోశ అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో మిస్ చేయకుండా దహి వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. జనరల్గా మనం దహి వడ అనగానే రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తాం. అలా కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో దానికోసం ముందుగా మనం మినపగుళ్ళు ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు యాడ్ చేయకుండా గట్టిగా మిక్సీ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా పెట్టుకుంటే మనకి వడలు చాలా బాగా వస్తాయి. ఈలోపు మనం దహి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనకు కావాల్సినంత పెరుగు తీసుకొని కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్లు తాలింపు వేసుకొని ఆ దహికి యాడ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి దహి రెడీ అయి ఉంటుంది. కొంచెం ఇంగువ అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు వేసిన పెరుగు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి బ్యాటర్ తీసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మనం వడల షేప్లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగి ఉన్న ఆయిల్లో వేసుకొని ఎన్ని కావాలో అన్ని వడలు తయారు చేసి పెట్టుకోవాలి. నేనైతే బ్యాటర్ని చేత్తోనే తీసుకొని వడలు వేస్తున్నాను. మీకు అలా కొంచెం కష్టం అనిపిస్తే కనుక టీ స్టైనర్ మీద వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలుంటే అలా వడలు తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే మీకు కూడా చేయాలనిపిస్తుందా? అయితే ఇమీడియట్గా మినపగుళ్ళు నానబెట్టుకొని దహి వడ ఎలా చేయాలో ఫాలో అవుతూ చేసేయండి. ఆయిల్ అన్నది పీల్చుకోకుండా వడలు చాలా బాగా వచ్చాయి కదా. తర్వాత మనం తయారు చేసుకున్న దహిలో ఈ వడలు యాడ్ చేసుకొని చాప్డ్ టొమాటో, చాప్డ్ మిర్చి, క్యారెట్ తురుము యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 1 అవర్ దాన్ని నానేటట్లు చేసి సర్వ్ చేసుకుంటే అద్రిపోతుంది. ఇంకెందుకు లేటు, వీడియో నచ్చిందా? లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి.